దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన వాక్య ధ్యానాంశము క్రొత్త నిబంధన పాఠ్యభాగము మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. మరి ఈ సందర్భం అంతా కూడా మనము అనేక పర్యాయములు మరి ఇదంతా కూడా మనకి విదితమే. మరి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో శాస్త్రులు పరిసయ్యులు మరి ఆయన దగ్గరకు వచ్చి మరి అనేకమైన సంభాషణ చేయడాన్ని మనం ఈ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక మాట క్రీస్తు ప్రభుల వారు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును అంటే దేవుడు మొక్కలు నాటుతాడు, లేదా దేవుడు మనిషిని మరి సృజింపజేసి దానికి నీరు పోసి మరి అంటుకట్టి నడిపింపచేస్తాడు అని, మరి మొక్కకు సాదృశ్యంగా మానవుడు అని మనం గ్రహించాలి. ఆయన నాటని ప్రతి చెట్టు పెళ్ళగింపబడును అంటే యెహోవా దేవుడు మరి నాటిన తర్వాత నీరు పోస్తాడు. మరి అది అంటుకట్టబడి ఆయనలో ఫలించేదిగా ఉంటేనే ఆయన ఉంచుతాడు, లేదంటే పెళ్ళగింపబడి నిత్య నరకాగ్నికి మరి అప్పగిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము యెహోవా నాటిన చెట్లమేనా? మరి దేవుడు నాటిన ప్రతి చెట్టుకు నీరు మరి అందించబడుతుంది. మరి నారు పోసిన వాడు నీరు పోస్తాడు అని మరి మనం ఆ నానుడిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవును, దేవుడు నాటిన ప్రతి మొక్కకు మరి ఆయన నీరు పోస్తాడు. మరి లేదంటే మరి ఆ తోటమాలితో చెప్తాడు కదా, దీన్ని తీసేయంటే మరి క్రీస్తు ప్రభుల వారు అక్కడ ఏమని మాట్లాడడం మనం గమనిస్తామంటే, అయ్యా ఈ ఒక్క సంవత్సరం మాత్రము ఉండనిమ్ము, మరి అది ఫలించినా సరే, లేని ఎడల మరి నువ్వు నరికి వేయి అని మరి ఆ తోటమాలి చెప్పినట్టుగా మనం చూస్తాం. మనం దేవుడు నాటిన చెట్టేనా, లేదా మరి నాటకుండానే పెరిగినటువంటి చెట్లు అనేకమైనవి ఉంటాయి. అవి మరి అది మంచి చెట్టైనా ఎవరు నీరు పోయరు, దాన్ని శ్రద్ధ చేయరు. మరి అవి ఎదిగినా కానీ మరి అవి వ్యర్థమైనటువంటి చెట్లుగానే మరి మిగిలిపోతాయి. అలా మన బ్రతుకులు, మన జీవితాలు ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము దేవుడు నాటిన చెట్టులా జీవించాలని, ఆయన నీరు పోసినప్పుడు మరి ఫలించే చెట్టుగా, ఫలించే కొమ్మలుగా మనం ఉండాలని, ఆయనలో అంటుకట్టుబడి జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నాటిన చెట్లమే మనమని గ్రహించి మంచి జీవితాన్ని, మరి ఫలింపుగల జీవితాన్ని మనందరము కలిగి ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మరి సహాయం